వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సర్వేల పేరుతో సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తుందని సచివాలయ ఉద్యోగి శామ్యూల్ అన్నారు. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడండి అంటూ బాపట్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తమ ప్రయత్నం చేస్తున్నామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సర్వేల పేరుతో సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ చేసిన పనిని ఉద్యోగులతో చేయిస్తూ ప్రభుత్వం మాపై అధిక ఒత్తిడిని చేస్తుందన్నారు. ఇక నుంచి పెన్షన్ల సచివాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందిస్తామన్నారు. వికలాంగులకు, వృద్ధులకు మాత్రం ఇంటికి వచ్చి పెన్షన్లు అందిస్తామని అన్నారు. మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే త్వరలో జేఏసీ ఆధ్వర్యంలో పెన్డౌన్ కార్యక్రమం మరియు ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గ్లోరీ మాట్లాడుతూ శానిటరీ సూపర్వైజర్ ఉదయం 5 గంటలకు వస్తున్నామని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కొందరు పని ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. 7 సంవత్సరాల నుండి ఇవ్వవలసిన డిఏ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్స్ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల సచివాలయ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ విధుల నుండి వెంటనే గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు 2 నోట్ల ఇంక్రిమెంట్లు కల్పించాలి. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు సచివాలయ